నమస్కారములు. ఈరోజు బహుజన రాజ్యాధికారం జేఏసీ ఆధ్వర్యంలో ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని చెప్పేసి 1000 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని నేను మా సంస్థ ఐఎంఎం ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నిజంగా మా అనంతపురంలో ఈ ఆర్డిటి సేవలు దాదాపుగా 50 సంవత్సరాల పై నుండి ఇక్కడ పనిచేస్తుంది. వారు కొత్తగా వచ్చినప్పుడు చాలామంది ఎవరో ఇంగ్లీష్లో వచ్చారని చెప్పేసి చాలామంది వ్యతిరేకంగా ఏదో చేస్తారు, అది చేస్తారు, మా మబ్బి పెడతారని అని చెప్పేసి లేని వాళ్ళ మీద నిందలేస్తూ వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ బెదిరిస్తూ చేసిన ఎన్నో కార్యక్రమాల్లో చాలామంది చేశారు అనంతపురంలో. అయితే వాళ్ళు నీతి నిజాయితీగా పేదవారికి పట్టడన్నం, ఒక గుడిసె, చదువు, ఉద్యోగము, ఆర్థికంగా పంటలలో నష్టపోయిన రైతులకి ప్రతి ఒక్కరికి ఆదుకున్న అన్నదాత ఎవరంటే ఈ ఆర్డిటి సేవాశ్రమ. ఈ ఆర్డిటి ద్వారా చాలామంది ఈరోజు అక్షరాస్యులుగా ఒక ఎత్తుకు ఎదిగినారంటే నిజంగా ఆ రోజుల్లో నిరక్షరాస్యులుగా చాలామంది అనంతపురం జిల్లా ఏడారి ప్రాంతం వదిలేసి ఆ రోజు ఆ ఏడారి ప్రాంతం చూసినప్పుడు ఆ ఎర్రటి ఎండల్లో అసలు చెట్లు వానలు లేక, చెట్లు కూడా నీడ లేక, గుడిసెలు లేక ఎన్ని ఇబ్బందులు అయితే మాకు తెలుసు. అదంతే మాకంతా ఆ బ్రతుకు ఎలా బతికినామో మాకు ఇక్కడ ప్రజలు, అనంతపురం ప్రజలకు అందరికీ తెలిసిందే. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ మీద ఎన్ని నిందలు వేసినా కూడా, వారి మీద ఎన్ని అపోహలు సృష్టించినా మేము నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము దగ్గరుండి ఒక మనిషి మనము నడవడికలో చూస్తాం కాబట్టి మేము తెలుసు. మీరు ఎవరో ఎక్కడి నుండి వచ్చి మీరు లేదు ఈరోజు అవి అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఇవన్నీ ఎవరు ఇక్కడ అనంతపురం జిల్లా వాసులు నమ్మరు. ఒకవేళ మీరేమైనా నమ్మేది ఉంటే కనుక మాకు ఆ ఫ్రూట్తో చూపించండి. ఎందుకంటే దయచేసి అన్నం పెట్టేవానికి చేతి దొరకద్దండి. ఎందుకంటే మేము దేహాన్ని విచ్చాంది అని చెప్పేసి మేము ఎక్కడెక్కడో తిరిగాము ఈ అనంతపురం జిల్లా వాసులు. ఆ టైంలో వాళ్ళు వచ్చి మాకు ఆదుకున్నారంటే నిజంగా ఆయనకి ప్రత్యేకంగా మేము హృదయపూర్వక రుణపడి ఉన్నాము కాబట్టి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్సిఆర్ నిలిపేసినారు, ఇది తొందరగా అమలు చేయాలి. ఇప్పుడే వచ్చి మన హాస్పిటల్లో కానీ ఉద్యోగస్తులు కానీ వేరే వేరే కార్యక్రమం చాలా ఆటంకం కలుగుతుంది. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సేవ చేసే వాళ్ళకి ప్రోత్సహించాలి కానీ ప్రభుత్వాలు దాన్ని తుంగలు దొక్కాలని చూడకండి. దయచేసి మీరేదో మన తప్పార్పిడి అది అంటున్నారో మాకు ఇంతవరకు రాలేదు, ఎక్కడ కూడా మేము చూడలేదు. అట్లా ఉంటే కన్నా మేమే దానికి ఖండిస్తాం. ఇక్కడ ఉంటే లోకల్ ఈడ లోకల్ అంతా బాగా ఇదిగా ఉండలేదు, అంతా నాయకులు అంతా ఆషామిషిగా నాయకులు లేరు. అందుకోసం దయచేసి మీ ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పి కోరుతూ ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి నాయకులు నిజంగా అది కఠోర దీక్ష ఎలా అంటామో అలా కఠోర పాదయాత్ర వీళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి ఆ పాదయాత్ర కావాలని కోరుకుంటూ ఎక్కడెక్కడ మా వాళ్ళు ఉన్నారో వాళ్ళ మా తరపున వాళ్ళకి పూర్తి మద్దతుగా ఉంటుందని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.